అలాగే ఎవరితో పడితే వాళ్ళతో క్లోజ్ అవ్వకూడదు. దేవునికి, దేవుని దర్శనానికి, ఆ దర్శనాన్ని పొంది ఆ దర్శనం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న అంకిత భావం కలిగిన నమ్మకమైన దైవజనుడికి కట్టుబడి ఉన్నోడెవడో వాడితో నువ్వు స్నేహం చేయాలి. నువ్వు చెడిపోయే అవకాశం లేదు. దేవుడు, దేవ దర్శనం, ఆ దర్శనం పొందిన భక్తుడు, ఇది లైన్. ఈ కనెక్షన్కు దూరంగా నువ్వు వేరే స్నేహాలు చేసుకుంటే తప్పకుండా కొరుకు పుండులాగా ఈ అంటురోగం నీకు వచ్చేస్తుంది. నువ్వు చెడిపోతావు. క్రీస్తు న్యాయపీఠం ముందుకు వస్తావు కానీ నీకు బహుమానం ఉండదు, కిరీటం ఉండదు, బల అనే యేసయ్య దయగలిగిన మెప్పు నీకుండదు. వారికి